వామ్ విషెస్ టు ఎవ్రీబడి. నిజంగానే వామ్ అవసరం ఈరోజు మనము కార్డియాక్ సర్జరీకి వచ్చిన పేషెంట్స్ని వాళ్ళని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాము అనే పద్ధతిలో థైరాయిడ్కి కార్డియాక్ సర్జరీకి ఉన్న సంబంధాన్ని మనం తెలుసుకుంటాం. థైరాయిడ్ అంటే యాక్చువల్ మెడికల్ టర్మినాలజీ ప్రకారంగా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండటం, థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉండటం, 2 రకాల పద్ధతులు ఉంటుంది. ఒక ఆపరేషన్ ముందర, సాధారణంగా ఎటువంటి ఆపరేషన్ ముందర అయినా కూడా థైరాయిడ్ హార్మోన్ అనేది మనం అసెస్ చేసుకుంటే చాలా మంచిది. ఓపెన్ హార్ట్ సర్జరీకి మాత్రం 100% థైరాయిడ్ ప్రొఫైల్ చేయకుండా మనం కానీ పేషెంట్ని తీసుకుంటే ఆపరేషన్కి, ఒకవేళ ఆ పేషెంట్కి థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇబ్బందులు ఉంటాయన్నమాట. అసలు ఈ థైరాయిడ్ హార్మోన్ అవసరం ఏంటి మన బాడీలో తెలుసుకుందామా? బాడీలో అంతా ఇస్ ఫార్మ్డ్ బై సెల్స్. కొన్ని సెల్స్ కలిస్తే ఒక టిష్యూ, కొన్ని టిష్యూస్ కలిస్తే ఒక ఆర్గాన్, కొన్ని ఆర్గాన్ కలిస్తే శరీరం. అంటే బేసిక్ లెవెల్ ఆఫ్ సెల్ మెటబాలిజం పని చేయాలి అంటే థైరాయిడ్ హార్మోన్ అవసరము. అంటే ఆ థైరాయిడ్ హార్మోన్ ఎక్కడ అవసరం అంటే బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్కి, హెయిర్ నుంచి నెయిల్ దాకా ప్రతి ఒక్క సెల్కి థైరాయిడ్ హార్మోన్ అవసరము. ఆ థైరాయిడ్ హార్మోన్ ఉంటే అవన్నీ ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తాయి. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ తక్కువైంది అనుకోండి, ఆ పనిచేసే పద్ధతి స్లో అయిపోతుంది. సపోజ్ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే నిద్ర ఎక్కువ వస్తుంటుంది, లావ్ అవుతుంటారు, మోషన్స్, కాన్స్టిపేషన్ ఉంటుంది వాళ్ళకి. మరీ సివియర్ హైపోథైరాయిడ్ వాళ్ళకి గొంతు కూడా మారిపోతుంది అనమాట. అదే హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హార్ట్ రేట్ ఫాస్ట్గా ఉంటుంది, వాళ్ళని ముట్టుకున్నామంటే వేడిగా ఉంటారు, పల్స్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఏమవుతుందంటే మనం ఎంత తిన్నా కూడా వాళ్ళు సన్నగా ఉంటారు, వాళ్ళు మెటబాలిజం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళేమో చలికి తట్టుకోలేరు, హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళేమో వేడికి తట్టుకోలేరు. ఇది ఎప్పుడు ఒక క్లినికల్ లెవెల్కి ఎంటర్ అయినప్పుడు వస్తుంది. కానీ గుండె ఆపరేషన్ అప్పుడు మనం క్లినికల్ వరకు వెయిట్ చేయలేము. సపోజ్ 40 years మేల్ మాకు బైపాస్ ఆపరేషన్ చేయాలని చెప్పేసి మాకు రెఫరల్ వచ్చింది. రొటీన్ ఎవాల్యుయేషన్లో థైరాయిడ్ ప్రొఫైల్ చేస్తే వాళ్ళకి TSH హార్మోన్ మామూలుగా 5.5 ఉండాల్సిన వాళ్ళకి 146 ఉంది. వయసు ఎంత? 40 ఏళ్ళు. మనకు తెలియకుండానే ఉంటుంది థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండడం అనేది. దట్ ఈస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. మీరు కానీ థైరాయిడ్ హార్మోన్ చెక్ చేసుకుంటూ వెళ్తే, థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటూ వెళ్తే, నేను కరెక్ట్గా సెన్సస్ ఇవ్వలేను కానీ కనీసం 4 ఒకరికి ఉంటుందండి థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండడం. దీన్నే హైపోథైరాయిడ్ అంటాం. దీని గురించి మనం భయపడక్కర్లేదు. డయాగ్నోసిస్ చేసుకోవడం ఇంపార్టెంట్, రాదర్ దాన్ ట్రీట్మెంట్ గురించి భయపడకూడదు. ఒక టాబ్లెట్ వేసుకున్నామంటే ఆ థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్ అవుతుంది. ఆ కంట్రోల్ అయినాక దే బికమ్ నార్మల్. వాళ్ళకి తెలుస్తుంది కూడా. సపోజ్ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎల్ట్రాక్సిన్ అనే హార్మోన్ టాబ్లెట్ వేసుకున్నారు అంటే వాళ్ళ బాడీలో ఉన్న చేంజెస్ వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. అంత ముందర నీరసం తగ్గిపోతుంది, అంత ముందర నిద్ర అనేది తగ్గిపోతుంది, యాక్టివ్ అయిపోతారు వాళ్ళు. చిన్నపిల్లల్లో కానీ హైపోథైరాయిడ్గా మనం డిటెక్ట్ చేయకపోతే వాళ్ళకి బ్రెయిన్ కూడా దెబ్బతింటుంది. సో ఇప్పుడు థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేయడం అందరి కామన్ ప్రొఫైల్ అయిపోయింది. మీరు ఎనీ హెల్త్ చెకప్లో థైరాయిడ్ ప్రొఫైల్ తప్పకుండా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న టాబ్లెట్ తోటి వీ కెన్ కంట్రోల్ సో మెనీ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇటువంటి హైపోథైరాయిడ్ ఉన్న పేషెంట్ కానీ ఆపరేషన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు వెంటిలేటర్ నుంచి బయటకు రారు, స్టక్ అయిపోతారు, వెంటిలేటర్లో బ్రీతింగ్ మిషన్ స్టక్ అయిపోతారు, ఎక్స్టిబేట్ చేయలేము. వాళ్ళకి మన రెస్పాన్స్ అనేది డిలేడ్గా ఉంటుంది, మత్తులో నుంచి త్వరగా బయటకు రారు, బీపీ పెరగదు, కొంతమందికి అయితే ఊళ్ళు కూడా హీల్ కాదు. అందుకనే ఒక ఆపరేషన్ చేసేటప్పుడు మేము థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకొని, ఒకవేళ అబ్నార్మల్ ఉంటే దాన్ని నార్మలైజ్ చేసుకొని ఆపరేషన్ చేస్తాం. కాంట్రా ఇండికేషన్ కాదండి, ట్రీట్మెంట్ చేసుకొని నార్మల్ థైరాయిడ్ లెవెల్ తెచ్చుకొని ఆపరేషన్ చేయాలి. అప్పుడే వాళ్ళకి పోస్ట్ ఆప్ రికవరీ కూడా బాగుంటుంది. మా దృష్టిలో ఒక గుండె ఆపరేషన్ అనేది ఒక మనిషికి కాదు, కొన్ని బంధాలకి చేస్తున్నాం. వాళ్ళు ఒకరికి తల్లి అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, చెల్లెలు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, మామగారు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, అలా బంధాలకి చేస్తాం ఆపరేషన్. కాబట్టి ప్రతి ఒక్కటి చూసుకొని చేస్తాం, అప్పుడే మన రిజల్ట్ కూడా బాగుంటుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని, తక్కువ ఉందని అసలు భయపడద్దు, మందులు వాడితే నార్మల్ అయిపోతుంది. ఓకేనా? సర్వే జన
సుఖినో భవంతు. థ్యాంక్ యూ.